ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి ఉన్న మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇక్కడ కూర్చొనున్న నీ బిడ్డల్లో ఎవరైనాను బలహీనులుగాను, జ్వరముతో కానీ, జలుబుతో కానీ, అనారోగ్యముతో కానీ బాధపడుతూ ఎవరైనా ఉన్నట్లయితే మీరిచ్చిన అధికారమును బట్టి యేసు నామమున స్వస్థతను, విడుదల కలిగిస్తున్నాము తండ్రి. స్వస్థతను నీ బిడ్డల శరీరములో కలుగునుగాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగునుగాక యేసు నామమున. పరిపూర్ణమైన ఆరోగ్యము యేసు నామమున ప్రతి శరీరములో కలుగునుగాక యేసు నామమున. ఇప్పుడే విడుదల యేసు నామమున కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. మీరు కలిగించినందుకు స్తోత్రములు, మీరు ఇచ్చిన స్వస్థత కొరకు స్తోత్రములు, నీ బిడ్డలను ముట్టి బలపరిచినందుకు స్తోత్రములు, యేసు నామాన్ని మహిమపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు మీరు మా అందరితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. స్తోత్రం చెబుదామా కలిసి అందరము? హల్లెలూయా. మంచిది ప్రియులరా, యోహాను సువార్తలో అధ్యాయము 8, వాక్య భాగము 12. యోహాను సువార్త అధ్యాయము 8, వాక్య భాగము 12. నేను చదువుతాను, మీరు గమనించండి. మన ప్రభు అయిన యేసు ఈ మాటలను పలికాడు. ఆయన ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసు ఈ మాటలను భూమిలో ఉన్నప్పుడు పలికాడు. ఆయన పలికిన ఈ మాటల్లో చూడండి, 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగు. 2, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. 3, జీవపు వెలుగు కలిగి ఉండును. ఈ 3 విషయాలను చాలా జాగ్రత్తగా మనం ధ్యానించుదాం. మొట్టమొదటి మాట చూడండి, ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు ఏమై ఉన్నాడంటే చెప్పండి, ఆయన ఏమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి. లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 9:5లో కూడా ఆయన అంటాడు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు అని చెప్పెను. మరలా చదువుతున్నాను, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు ఏమై ఉన్నాడంట? వెలుగు అని చెప్పెను. లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి చీకటిలో నడవకుండా ఉండాలి అంటే వెలుగై ఉన్న యేసును వెంబడించాలి. యేసును వెంబడించటం వలన మనకు కలిగే ప్రతిఫలం ఏంటంటే జీవపు వెలుగు. జీవపు వెలుగు. జీవం అంటే లైఫ్ అంటారు. మనకు కావలసినది జీవం అండి. ఈ జీవము ఎవరు కలిగి ఉంటారో వారు యుగయుగాలు జీవిస్తూ ఉంటారు దేవుడిలాగా. ఒక మనిషి యుగయుగాలు జీవించాలి అంటే ఆ మనుషుడు జీవపు వెలుగును కలిగి ఉండాలి. ఒక మనుషుడు జీవపు వెలుగును ఎప్పుడు కలిగి ఉంటాడంటే ఆ మనుషుడు యేసు ప్రభును వెంబడించినప్పుడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యేసును ఎవరు వెంబడిస్తారో వారు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటారని దేవుని వాక్యము మనకు క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యాన్ని మీకు వివరణగా చెప్తాను. మొట్టమొదటి మాట, యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసును గూర్చి పాత నిబంధన గ్రంథములో యెషయా అనే ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. యెషయా గ్రంథములో 49వ అధ్యాయము
5వ వాక్యము 6వ వాక్యములో ఇలా రాయబడి ఉన్నది. నేను చదువుతాను చూడండి. 5వ వాక్యములో, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? 6వ వాక్యంలో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లు నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు తన ఆత్మ ద్వారా యేసుక్రీస్తును గూర్చి ప్రవచించిన మాటలు. ఈ మాటలు యేసు ప్రభును గురించి రాయబడి ఉన్నది. అనగా యేసు ప్రభు ఈ భూలోకములో జన్మించటానికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రచించాడు ఈ ప్రవచనములను. ఈ ప్రవచనాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి రాయబడిన మాటలు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు బూదిగంతముల వరకు రక్షణను, ఏంటంటే చెప్పండి, బూదిగంతముల వరకు రక్షణను కలుగ చేయుటకై దేవుని చేత అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు దేవుడే యేసును నియమించాడు. దేవుడే యేసును వెలుగుగా నియమించాడు. ఎవరికి వెలుగు కలుగుటకు? అన్యజనులైన వారికి. ఎవరికంటే చెప్పండి, అన్యజనులైన వారికి వెలుగు కలగటానికి, రక్షణ కలుగుటకై యేసును తండ్రి అయిన దేవుడు వెలుగుగా నియమించాడు, వెలుగుగా అభిషేకించాడు. ఇక్కడ యేసు చేయవలసిన 3 పనులు కనబడుతున్నాయి 6వ వాక్యంలో. 1, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించటం. ఏంటంటే చెప్పండి, యాకోబు గోత్రపు వారిని ఏం చేయటం అంట? ఉద్ధరించడం. మీకు అందరికీ తెలుసు, యాకోబుకు 12 మంది గోత్రికులు. ఈ 12 మంది గోత్రికులు తర్వాత ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఈ ఇశ్రాయేలీలు తర్వాత యూదా రాజ్యాంగముగాను ఇశ్రాయేలు రాజ్యముగాను 2 రాజ్యముగా చీలిపోయి వారు చేసిన పొరపాటు వలన భూలోకమంతటా యూదా గోత్రికులుగా పిలువబడుతున్న ఈ 12 గోత్రికులు ఇశ్రాయేలీలందరూ కూడా వారి స్థానాన్ని పోగొట్టుకొని చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయిన వీరందరినీ దేవుడంట మరలా ఉద్ధరించటం, అంటే పోగొట్టుకున్న దానిని తిరిగి వాళ్ళకి ఇవ్వటం, పోగొట్టుకున్న స్వదేశాన్ని తిరిగి వారికి ఇవ్వటం, చెదిరిపోయిన వారిని తిరిగి దేవుడు సొంత దేశానికి వారిని తీసుకొని రావటం. ఇవన్నీ కూడా ఎవరి వలన దేవుడు చేస్తాడంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఇవన్నీ చేస్తున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే యూదులందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు ప్రపంచమంతటా. కానీ 1967 సంవత్సరము 48 సంవత్సరము చెదిరిపోయిన యూదులను దేవుడు తమ స్వదేశానికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంగా ఏర్పడ్డది. అలాగనే ఇప్పుడు ఇశ్రాయేలుకు ఒక దేశం ఉంది, వారందరూ కూడా సురక్షితంగా అక్కడ ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి భూమి మీద అంటే ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రతి ప్రవచనములన్నీ కూడా మన దినములలో దేవుడు జరిగిస్తున్నాడు. స్తోత్రములు చెప్పండి అందరు కలిసి. కాబట్టి దేవుడే యేసును నియమించాడు ఈ లోకానికి వెలుగుగా. ఎందుకంటే 1 యూదా గోత్రికులను ఉద్ధరించటం, 2వదిగా ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని తిరిగి తమ స్వదేశమునకు రప్పించటం. ఇవన్నీ కూడా కంటికి కనబడకుండా దేవుని మాటలు పొల్లుపోకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మనము యూదులము కాము, మనమందరము ఇశ్రాయేలీలము కాము.
మనమందరము అన్యులుగా పిలవబడుతున్నాం, మనమందరము అన్య జాతులుగా పిలవబడుతున్నాం. దేవుడంటే ఎవరో తెలియని వారము మనము. దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియదు. కానీ యూదులు అలా కాదు. దేవుడు తమ్మును తాము వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. యూదులకు దేవుని గురించి బాగా తెలుసు, కానీ అన్యులైన మనకు దేవుని గురించి తెలియదు. కానీ దేవుడు తన కృప ద్వారా క్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయనను మన కోసము వెలుగుగా ఆ తండ్రి అయిన దేవుడు నియమించాడు. స్తోత్రం చెప్దామా? కాబట్టి దేవుడు కేవలము అన్యజనులైన మన కొరకు క్రీస్తును వెలుగుగా నియమించాడు. క్రీస్తును మన కోసం ఒక వెలుగుగా నియమించాడు. నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు, నువ్వు ఈ లోకములో సురక్షితముగా జీవించటానికి దేవుడు క్రీస్తును వెలుగుగా నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు నియమించాడు. సో క్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. క్రీస్తు మన కొరకు వెలుగుగా నియమించబడ్డాడు. వెలుగు అంటే ఏంటి? చీకటి లేని దానిని ఏమంటారు? వెలుగు అంటారు. చీకటి లేని ప్రాంతాన్ని మీరు చూడండి, వెలుగుతో నింపబడి ఉంటుంది. ఆ వెలుగులో ప్రతిదీ కనబడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ చీకటి ఆవరిస్తుంది. చీకటి ఉన్న స్థలాన్ని మీరు గమనించండి. అందులో విలువైన వస్తువులున్నా, ఖరీదైన వస్తువులున్నా చీకటి ఆవరించటం వలన ఆ విలువైన వస్తువులను మనం కన్నులతో ఏం చేయలేము, చూడలేము. కాబట్టి చీకటిలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అమూల్యమైన వాటిని మనం చూడలేకపోతున్నాం. మనలో ఉన్న దీవెనలు, మనలో ఉన్న ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే చీకటి మనలను ఆవరించటం. కాబట్టి చీకటి ప్రమాదకరమైనది. చీకటి సాతానుకు గుర్తు, చీకటి నరకానికి గుర్తు, చీకటి పాపమునకు గుర్తు, చీకటి అతిక్రమములకు గుర్తు, చీకటి దోషములకు గుర్తు, చీకటి దుఃఖానికి, మరణానికి, చెడుకు గుర్తు. కాబట్టి మన కుటుంబములో చీకటి ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే, ఒక గ్రుడ్డివాడు ఎలా తడవలాడుతూ బ్రతుకుతాడో చీకటిని ఆవరించిన కుటుంబాలు, చీకటిని ఆవరించిన దేవుని బిడ్డలు కూడా సురక్షితము లేకుండా ఆ చీకటిలో తడువులాడుతూ ఉంటారు. వారి గమ్యం ఏంటో తెలియదు, వారు ఎటువైపు వెళ్తున్నారో తెలియదు, వారికి ముందు వెనక కుడి ఎడమ ఏమున్నదో తెలియదు, వారి కాళ్ళ క్రింద ఏ విష సర్పం ఉన్నదో తెలియదు. ఎందుకంటే చీకటి కంప్లీట్గా మన యొక్క నేత్రములను గ్రుడ్డితనము చేస్తుంది. అందుకే చీకటిని ఎవరు ఇష్టపడరు. చీకటి ఈ లోకమంతటా సాతాను యొక్క రాజ్యమునకు గుర్తుగా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆయనను వెలుగుగా నియమించాడు. ఎందుకు తెలిసిన? మనుషులను పరిపాలిస్తున్న ఈ చీకటి నుండి మానవ జాతికి విడుదల, రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, నిత్య జీవము అనుగ్రహించటానికి దేవాతి దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు వెలుగుగా నియమించినందుకు 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, దేవుడు క్రీస్తును వెలుగుగా నియమించాడు. దేవుడు క్రీస్తును వెలుగుగా నియమించాడు. ఆ క్రీస్తులోనికి ప్రతి పాపాత్ములను దేవుడు తీసుకొని వస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. సువార్తను ప్రకటించి ఆ సువార్తను పాపాత్ములు నమ్మి క్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచమంతటా ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే పాపాత్ములను క్రీస్తు వైపు ఆకర్షిస్తున్నాడు, పాపాత్ములను క్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఎవరెవరు సువార్తను నమ్మి క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తున్నారో వారందరినీ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. అనగా దేవుని చేత నియమించబడిన ఆ క్రీస్తు అనే వెలుగులోనికి తీసుకొని వస్తున్నాడు. అందుచేత మనమందరము క్రీస్తు అనే వెలుగులోనికి రాగానే మనలను ఆవరించిన చీకటి తనంతట తాను పారిపోతుంది. స్తోత్రం చెప్పండి.
అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నాడు. నిన్ను నీ రక్త సంబంధులు కాదు తీసుకొచ్చింది, నిన్ను నీ స్నేహితులు కాదు తీసుకొచ్చింది, నిన్ను నీ తోబుట్టువులు కాదు తీసుకొచ్చింది. దేవుడే నిన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న దుఃఖము, నీలో ఉన్న వ్యాధి, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న చీకటి సంబంధమైన కార్యాలన్నీ కూడా దూరమగునట్లుగా నన్ను దేవుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు. దీనిని గురించి పౌలు అంటాడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1:30 వాక్యంలో నేను చదువుతాను. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎంత మాట చూడండి, ఆయన మూలముగా మనమందరము ఎవరిలో ఉన్నామంట? క్రీస్తు యేసులో. నన్ను ఒకసారి చూడండి, క్రీస్తు అనగా ఒక స్థలం. దేవుడు క్రీస్తు అనే స్థలములోనికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడు దేవుడు నన్ను క్రీస్తు అనే స్థలములోనికి తీసుకొని వచ్చాడో అప్పుడు మనము నూతన సృష్టిగా మారుతున్నామంట. స్తోత్రం చెప్పండి. మీరు కొద్దిగా గమనించండి, ఇప్పుడు ఇదంతా వెలుగు ఉన్నది. మీకు తెలుసు కదా, ప్రపంచంలో సగము వెలుతురు ఉంటుంది, ఇప్పుడు సగం భాగం వచ్చి చీకటి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికాలో ఇప్పుడు చీకటి ఉంటుంది. మన దేశంలో సూర్యుని కాంతి వలన వెలుగుతో నిండి ఉన్నది. అమెరికాలో ఇప్పుడు చీకటి ఆవరించి ఉంటుంది. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చీకటిలో ఉంటారు, కానీ మన ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వెలుగులో ఉంటారు. మరలా ఒక 6 గంటలు 7 గంటల తర్వాత అమెరికాలో వెలుతురు వస్తుంది, మన దేశంలో చీకటి ఆవరిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, చీకటి ఆవరించిన ప్రదేశములో ఏ మనుషులు నివసిస్తారో ఆ మనుషులందరూ చీకటిని అనుభవిస్తారు. వెలుగు ప్రకాశిస్తున్న దేశములో ఏ మనుషులు నివసిస్తారో ఆ మనుషులందరూ వెలుగును అనుభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు అనే వెలుగులోనికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకు తెలిసిన? ఆయనలో ఉన్న వెలుగును మనం అనుభవించటానికి. స్తోత్రం చెప్పండి. మనమందరము ఎందుకు వెలుగులోనికి దేవుని చేత, దేవుని మూలముగా పిలవబడ్డాము అంటే మనము క్రీస్తులో ఉన్న వెలుగును అనుభవించటానికి. నువ్వు ఎప్పుడు క్రీస్తులో అడుగుపెట్టావో, నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో నువ్వు నూతన సృష్టిగా పిలవబడుతున్నావు. బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 17వ మాటను చూడండి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో ప్రతిదీ ఏమవుతుందంట? నూతనముగా మారుతుంది. అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను ఎందుకు క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడంటే నీ జీవితములో ఉన్న పాత చీకటి కార్యాలు, నీ జీవితములో ఉన్న దుఃఖము, నీ జీవితములో ఉన్న వ్యాధి, నీ జీవితములో ఉన్న బాధకరమైన అనుభవాలు, నీ జీవితములో ఉన్న చేదు అనుభవాలు, ఇవన్నీ నిన్ను విడిచిపోవాలి, ఇవన్నీ నీకు దూరం అవ్వాలి. అందుకనే దేవుడు వెలుగైన క్రీస్తులోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులో ఉన్నాం. నేను 24 గంటలు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను క్రీస్తులో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను. క్రీస్తులో వచ్చిన దాని వలన నాలో ఉన్న చీకటి పారిపోయినది. నేను ఇప్పుడు వెలుగుగా ఉన్నాను, నేను ఇప్పుడు పగటి వారమై ఉన్నాను, నాలో చీకటి లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండుట వలన మన లోపల వెలుగును మనం చూడగలము. వెలుతురులో మన చుట్టూన్న ఆశీర్వాదములను, మన చుట్టూన్న అభిషేకమును, మన చుట్టూన్న దీవెనలను మన కన్నులారా చూడగలము. మీరు ఎప్పుడైనాను వింటున్న వాక్యమును మరిచిపోకూడదు. వాక్యమును ధ్యానిస్తూ ఉండండి, వాక్యమును జ్ఞాపకము చేసుకుంటూ ఉండండి. వాక్యమును నీ మనసులో నెమరవేస్తూ ఉన్నట్లయితే నీ లోపలికి చీకటి అనేది రాదు. నువ్వు వెలుగుగా మారుతావు, నువ్వు వెలుతురుగా కనబడుతావు, నీ ముఖములో వెలుగు కనబడుతూ ఉంటుంది. నీ మాటలు కూడా
వింటున్న వారికి వెలుగు కనిపిస్తూ వారిలో కూడా వెలుగు కలిగేటట్లుగా ఉంటుంది. నీ యొక్క అవయవాలన్నీ కూడా వెలుతురుగా ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడు? ఒక మనుషునికి కన్నంట వెలుగుగా ఉంటేనంట అతని శరీరం అంతా ఎలా ఉంటుందంట? వెలుతురుగా ఉంటుందంట. నీ కన్ను వెలుగుగా ఉంటే నీ శరీరం అంతటా వెలుగుగా ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నీ శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే నీ చూపు వెలుగుతో నిండి ఉండాలి. నీ చూపు ఎప్పుడు వెలుగుతో నిండి ఉంటుంది తెలిసిన? నీ హృదయం అంతటా దేవుని యొక్క మాటలతో నిండి ఉన్నప్పుడు, నీ హృదయం అంతటా దేవుని యొక్క మాటలతో నిండి ఉన్నప్పుడు నీ చూపు, నీ ఆలోచన, నీ నోటి నుండి వస్తున్న ప్రతి మాటలు కూడా వెలుగుగా ఉంటుంది. నీ మాటలు ఎవరు వింటారో వారు వెలిగించబడతారు. స్తోత్రం చెప్దామా? యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఆయన ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మాట మనం చదివాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని తన్ను గురించి ఆయన చెప్పాడు. యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు అని తన్ను గురించి అక్కడ చెప్పాడు. దేవుడు కూడా అన్యజనులకు యేసు క్రీస్తును వెలుగుగా నియమించినట్లుగా యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మనం చూసాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యక్షత ఏంటంటే, ఆయన ప్రజలను చూసి అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఏంటి? దాని అర్థం, ఎవరెవరు క్రీస్తులోనికి తేబడ్డారు, ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడ్డారో, ఎవరెవరు ప్రతి నెల క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క రక్తమును త్రాగుతూ భుజిస్తూ ఆయన సంఘములో, ఆయన శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నారో ఆ విశ్వాసులందరూ కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు మీ ద్వారా తన వెలుతురు ఈ మానవాళికి అందించాలనుకుంటున్నాడు. నీ చుట్టూన్న ఆ ప్రజలు చీకటిలో ఉన్నారు. నీ బంధువులు యేసును నమ్ముకొనక రక్షణ పొందక వారు ఇంకను చీకటిలో ఉన్నారు. నీ రక్త సంబంధులు ఇంకను చీకటిలో ఉన్నారు. ఒకవేళ నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలు కూడా రక్షణ పొందక ఇంకను చీకటిలో ఉన్నారు. నీ తోబుట్టువులు, నీ కులస్తులు, మీకు పరిచయస్తులు ఎందరో యేసునందు విశ్వాసము ఉంచక ఇంకను చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉండి వారు ఎటువైపు వెళ్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. వారి గమ్యం ఏంటో తెలియదు. వారు చనిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళుతారో, ఏ లోకమునకు వెళ్ళి వారి యొక్క నిత్యత్వాన్ని గడుపుతారో వారికి తెలియదు. అటువంటి వారికి మీరే దేవుని గురించి బోధించాలా. ఎందుకంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రీస్తును మీ జీవితము ద్వారా ఇతరులకు పరిచయము చెయ్యాలా. క్రీస్తును మీరు ప్రసంగించాలా. క్రీస్తును ఇతరులకు ప్రకటించాలా. నేను ఒక విషయం చెప్తున్నాను, యేసును గురించి సిగ్గుపడకుండా ఈ లోకములో ఎవరు ప్రకటిస్తారో, ఎవరు ఒప్పుకుంటారో వారిని గూర్చి యేసు ప్రభు తండ్రి ఎదుట, కోట్లాది మంది దూతల ఎదుట వారిని గురించి ఆయన ఒప్పుకుంటాడంట. స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు క్రీస్తును గురించి నలుగురికి చెప్పాలా. క్రీస్తును గురించి నలుగురికి బోధించాలా. క్రీస్తును గురించి నలుగురికి ప్రకటించాలా. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ఉంచితేనే ఒక మనిషి నిత్య జీవం పొందుతాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే వాడు చనిపోయినను దేవుని దగ్గరికి వెళ్ళి యుగయుగాలు జీవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనమే క్రీస్తును గురించి ప్రకటించకుండా మౌనంగా ఉంటే ఇంకా ఎవరు ప్రకటిస్తారు? ఇక ఎవరు క్రీస్తును గురించి ఈ లోకానికి తెలియచేస్తారు? ఎందుకు యేసు ప్రభు మనలను చూసి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ఎందుకు చెప్పాడంటే, చీకటిలో ఉన్న ఈ మానవులకు దేవుడంట నీ ద్వారా నీ కుటుంబము ద్వారా వెలుతురు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. యేసులాగా నువ్వు వెలిగించబడి ఉన్నావు. నీ వెలుగు యొద్దకు అనేకులు వస్తారు. బైబిల్ అంటుంది మన వెలుగు యొద్దకు రాజులు వస్తారంట.
మన వెలుగు యొద్దకు అధికారులు వస్తారంట. మనం వెలుగుతూ ఉంటే, మన వెలుగంట ప్రకాశవంతంగా ఉంటే ఏలుబడిదారులు మన ముందుకు వస్తారండి. నేను చెప్తున్నాను, వెలుగు ఉన్న చోట ప్రతి మనిషి వస్తాడు. దేవుడు నిన్ను వెలుగుగా చేశాడు. దేవుడు నిన్ను వెలుగుగా పిలుస్తున్నాడు. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో చూడండి, ఇక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. ఈ మాటలన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడి ఉన్నది. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఒకప్పుడు మనం ఏమై ఉన్నామంట? పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అంటే క్రీస్తులోనికి రావటానికి ముందు. క్రీస్తులోనికి రావటానికి ముందు మనము చీకటి అయి ఉంటిమి. ఇప్పుడైతే, అనగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడైతే ప్రభునందు మనం ఏమై ఉన్నామంట? వెలుగై ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడైతే మనము ప్రభునందు వెలుగై ఉన్నాము. ప్రెసెంట్ నువ్వు ఏమై ఉన్నావంటే క్రీస్తులో నువ్వు వెలుగై ఉన్నావు. క్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. క్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. గట్టిగా చెప్పండి, మనము క్రీస్తులో ఏమై ఉన్నామో గట్టిగా చెప్పండి ఒకసారి నమ్మకముతో. మనం ఎవరంటే చెప్పండి. ఒకప్పుడు మనము చీకటి సంబంధులము, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నవారము. కానీ దేవుని కృప మనలను ప్రభునందు వెలుగుగా చేసింది. ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా చూడండి, మీరందరూ వెలుగు సంబంధులు. మనమందరం ఎవరంటే చెప్పండి? వెలుగు సంబంధులు. గట్టిగా చెప్పండి, మనం ఎవరంటే చెప్పండి? వెలుగు సంబంధులము. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. స్తోత్రం చెబుదామా? మనమందరము వెలుగు సంబంధులము, మనమందరము పగటి సంబంధులమై ఉన్నామంట. ఇంకొక వాక్యము చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి, ఎక్కడి నుండి మాట్లాడండి, ఎక్కడి నుంచి అంట? మనము మీరు చీకటిలో నుండి ఎటువంటి వెలుగులోనికి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు. దేవుడంట చీకటిలో ఉన్న మనలను పిలిచాడంట. చీకటిలో ఉన్న మనలను పిలిచాడంట. నిజమేనండి, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఏమి కనబడక తడువులాడుతూ ఉన్నాం. గ్రుడ్డివారి వలె బ్రతుకుతూ ఉన్నాం. ఒక గ్రుడ్డివాడు ఈ ప్రపంచంలో ఉన్న అందసందాన్ని చూడలేక, వాటిని అనుభవించలేక దీన స్థితిలో జీవిస్తూ ఉంటాడంట. ఆ విధంగా చీకటిలో మనం ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో మనము తడువులాడుతూ ఉన్నాం. ఎటువైపు వెళ్ళాలనో మనకు తెలియదు. మన గమ్యం ఏంటో మనకు తెలియదు. ఏం చెయ్యాలనో మనకు తెలియదు. మనం చనిపోతే ఎక్కడికి వెళుతామో మనకు తెలియదు. అయోమయమైన జీవితములో ఉన్న మనలను దేవుడు తన కృప చేత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడంట. ఎటువంటి వెలుగంట? చెప్పండి, ఎటువంటి వెలుగంట? ఆశ్చర్యకరమైన వెలుగు. నిన్ను నన్ను పిలిచాడు. ఎప్పుడు మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చామో మనము కూడా ఆశ్చర్యకరమైన వెలుగుగా మారాము. స్తోత్రం చెప్దామా? మీరు చూడండి, ఈ లైటు నా మీద పడటం వలన నేను మీకు కొద్దిగా స్పష్టంగా కనబడతాను. లైట్ అనేది నా ముఖములో లేదు. లైటు నా మీద పడటం వలన మీకు స్పష్టంగా కనబడతాను. అదేవిధంగా ఇక్కడ కలర్ లైట్లు ఉన్నాయి అనుకోండి. ఆ లైట్ కాంతి నా షర్ట్ మీద పడితే ఇది ఒరిజినల్ కలర్ వచ్చి వైటు. ఒకవేళ ఎరుపు రంగు గల ఒక లైటు, ఆ ఎరుపు కాంతి నా మీద పడినప్పుడు ఈ షర్ట్ అంటే మీ కంటికి ఎలా కనపడుతుందంట? ఎరుపుగా కనపడుతుంది. ఒరిజినల్ కాదది. ఆ లైట్ కాంతి వలన నేను మీ కంటికి ఎరుపుగా కనబడుతున్నాను. అలాగనే క్రీస్తు ఆశ్చర్యకరమైన ఒక వెలుగై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన కాంతి మన మీద పడుతున్నప్పుడు
మనలను చూసేవారి కనుదృష్టి కంట మనము ఆశ్చర్యముగా కనబడతామంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. చూడు, అర్థం చేసుకో. నువ్వు ఆయన కాంతి ముందు, ఆయన కాంతిలో ఉన్నంత వరకు, ఆయన కాంతి నీ మీద పడుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజల కనుదృష్టికి నువ్వు ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన ఒక వ్యక్తిగా కనబడుతూ ఉంటావు. దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వ్యక్తిగా చేస్తూ ఉంటాడు. చూడండి, చేపలు పట్టే జాలర్లు, మీకు తెలుసు కదా, చేపలు పడుతున్న వారి దగ్గరికి వెళితే చేపల స్మెల్ వస్తుంది. వారు చదువు లేని వారు, జ్ఞానము లేని వారు. బైబిల్ అంటుంది వారిని పామరులు, ఎడ్యుకేటెడ్ లేదు వాళ్ళకి. కానీ ఎప్పుడు వారు క్రీస్తులో అడుగుపెట్టారో వారు వెలుగుగా మార్చబడ్డారు, ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చబడ్డారు. చేపలు పట్టే జాలర్లు తర్వాత అపోస్తులుగా మారారు. మీకు తెలుసా, బైబిల్ అంటుంది వారి నీడ ఎవరి మీద పడుతుందో వారి ఎంతటి రోగి అయినా స్వస్థత పొందేవాళ్ళు. కాబట్టి పేతురు నడుస్తున్నప్పుడు ఆయన నీడ కోసమంట జనములు తండోపతండాలుగా వస్తారంట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన నీడ ఒక రోగి మీద పడితే ఆ రోగి బాగుపడతాడు. ఎంత ఆశ్చర్యం అది! ఒకసారి పేతురు జైల్లో బంధించబడినప్పుడు వారు పాటలు పాడుతుండగా అక్కడ భూకంపం రావటం వలన వారి చేతులు కాళ్ళు కట్టబడిన ఇనప సంఖ్యలు తనంతట తాను తెగిపోయింది. అక్కడ ఆశ్చర్యం కనబడ్డది. కారణం ఏంటి తెలిసిన? వారు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో ఆశ్చర్యాలు జరుగుతాయి, నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది జరుగునా, ఇది నా బిడ్డలకు జరుగునా, నా బిడ్డలకు వివాహాలు జరుగునా, నా బిడ్డలకు గర్భఫలము కలుగునా, నాకు స్వస్థత కలుగునా, నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా, నేను ఇండ్లు కట్టుకోగలనా, నాకు మంచిది ఏదైనా జరుగునా అని నువ్వు ఆలోచిస్తున్నావా? నేను చెప్తున్నాను, నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డావు. నీ లైఫ్ అంతటా, నీ జీవితం అంతటా దేవుని యొక్క వెలుగు ద్వారా నువ్వు ఆశ్చర్య సంగతులు చూడబోతున్నావు. నువ్వు నమ్మినట్లయితే చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి. నేను చెప్తున్నాను, దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ఇప్పటికీ కూడా, ఈ రోజు కూడా దేవుడు మన కుటుంబాలలో, మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం నమ్మితే. ప్రభు ఏమన్నాడు మార్తను చూసి? మార్తా, మార్తా, నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని మహిమను కనులారా చూస్తావు, దేవుని ఆశ్చర్య కార్యములను నువ్వు కనులారా చూస్తావు, దేవుని యొక్క అద్భుతాలను నువ్వు కనులారా చూస్తావు. ఏడుపు మానివేయండి, దుఃఖమును విడిచిపెట్టండి, బాధపడగాకండి. మిమ్మల్ని ఎవరైనా దూషించినా, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా దాని విషయమై పట్టించుకోగాకండి. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నారు. మీకు తెలియకుండానే దేవుని కాంతి, దేవుని వెలుగు, దేవుని ప్రకాశం నిన్ను ఆవరించి ఉన్నది. ఆ వెలుతురు వలన నీకు, నీ కుటుంబానికి ఏ కీడు రాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుని చేత పిలవబడ్డాం. ఎందుకంటే ఆయన గుణాతిశయములు, ఆయన గుణాతిశయములను ఈ లోకమునకు ఏం చేయాలంట? ప్రచురము చెయ్యాలి. దేవుని గుణములు, ఆయన గుణ లక్షణాలు, ఆయన క్యారెక్టర్ నీ జీవితము ద్వారా, నీ శరీరము ద్వారా ఈ లోక మానవులకు నువ్వు ప్రచురము చెయ్యాలి, ప్రకటించాలి. నీ పని అదే. చాలామంది దేవుని కోసం పని చేయరు, చాలామంది క్రీస్తు కొరకు పని చేయరు. క్రీస్తు కొరకు నువ్వు పని చేస్తే దేవుడు నీ కోసం పని చేస్తాడు. నువ్వు ఆయన రాజ్యము కొరకు పని చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సో బైబిల్ ఏమంటుందో తెలిసిన? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకుడి, ఇవన్నీ మీకు ఇవ్వబడతాయంట. అర్థం చేసుకో, దేవుని రాజ్యము కొరకు పని చేయి,
క్రీస్తు రాజ్యము కొరకు పనిచేయి, ఆయన సువార్త కొరకు పనిచేయి. ఎవరు క్రీస్తు కొరకు ప్రయాసపడతారో, ఎవరు క్రీస్తు రాజ్యము కొరకు పని చేస్తారో, బైబిల్ అంటుంది వారు ఇహమందును రాబోవు యుగమందును 100 ఫలము పొందుతారంట. స్తోత్రం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఏ రాజ్యము కోసం పని చేసినా నీకు ఫలితం ఉండదు. క్రీస్తు రాజ్యము కొరకు పని చేస్తే ఇహమందును రాబోవు యుగమందును నువ్వు 100 ఫలితం పొందుతావు. క్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన రాజ్యము కొరకు నువ్వు పని చేయి. అందుకొరకే మనం పిలవబడ్డాం, అందుకొరకే మనం వెలుతురుగా పిలవబడ్డాం, అందుకొరకే దేవుడు నిన్ను నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు మనం పని చేయాలి. ఎందుకంటే మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలమంట. స్తోత్రం చెప్దామా? దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఆయన వంశముగా. ఆయనకు మనము రాజులుగా, యాజకులుగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను పరిశుద్ధ జనాంగముగా, దేవుడు మనలను తన సొత్తైన ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఈ లోకములో క్రీస్తును గురించి, క్రీస్తు రాజ్యము కొరకు ప్రయాసపడాలి. క్రీస్తు రాజ్యము కొరకు మనం పని చేయాలి. క్రీస్తు కొరకు మన జీవితాలను, మన సమయములను, మన కష్టార్జితమును మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయన రాజ్యము కొరకు మనం ఎంత ప్రయాసపడతామో దేవుడు మన కొరకు పని చేస్తాడు. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన అక్కరలను, మన అవసరతలను, మన పిల్లల తరాలను ఆయన దీవిస్తాడండి. అందుకొరకు దేవుడు నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు. కానీ ఆ వెలుగు నిరంతరము ఉండాలి. ఆ వెలుగు నీలో ఆరిపోకుండా నిరంతరము ఉండాలి. రోజు రోజుకి నీలో ఉన్న వెలుగంట ప్రకాశవంతంగా ఎలగాలి. నీలో వెలుగు కాంతి పెరుగుతూ ఉండాలి, తగ్గిపోకూడదు. వెలుగు అనేది ఎంత ప్రకాశవంతంగా ఎలుగుతుందో నీ చుట్టూ కాంతి కూడా అలాగనే ప్రకాశవంతంగా ఉంటుంది. నీ లోపల డిమ్ముగా లైట్ ఎలగకూడదు. మీరు చూడండి, ఒక దీపములో నూనె తరిగే కొలది ఆ దీపము వెలిగే కాంతి కూడా ఏమవుతుందంట, తరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి తెలిసిన? దానిలో నూనె రాను రాను ఏమవుతుందంట, ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ అనే నూనె నీలో తగ్గిపోయే కొలది నీలో కాంతి ప్రకాశము కూడా తగ్గిపోతుంది. వాక్యము ఎప్పుడు నీలో తగ్గిపోతుందో నీలో వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే నువ్వు వాక్యములోను పరిశుద్ధాత్మలోను పరిపూర్ణులుగా నింపబడాలి. నీ ఆత్మ దేవుని ఆత్మ చేత దినదినము నింపబడాలి. నీ ఆత్మ దేవుని వాక్యము చేత దినదినము పోషించబడాలి. నీ ఆత్మ లోపల బలముగా, ఆరోగ్యంగా ఉంటే నీ బయట జీవితము కూడా, ఈ బయట లోకములో కూడా నువ్వు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, వెలుగుగా కనబడుతూ ఉంటావు. అప్పుడు ప్రజలంట నీ వెలుగు కాంతిలోనికి వస్తారంట. స్తోత్రం చెప్పండి. నీ దగ్గరికి వచ్చి ప్రార్థించుకుంటారు, నీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే నీ వెలుగును బట్టి వారందరూ నీ దగ్గరికి వస్తారు. అందుకే నేను చెప్తున్నా, నీ లోపల ఉన్న వెలుగు ఆరిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరిపోతే మరలా చీకటి ఆవరిస్తుంది, మరలా పాత జీవితము కనబడుతూ ఉంటుంది, మరలా మనము పాత లోకములో అడుగు పెడుతూ ఉంటాం. అందుకే నేను చెప్తున్నాను, నీలో దీపం అనే వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు నువ్వు యేసు ప్రభును వెంబడించాలి. ప్రతిరోజు యేసు ప్రభును వెంబడించాలి. ఆయన ఒక మాట అన్నాడు చూడండి, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు. రెండవ మాట అది. ఏమంటున్నాడు ఆయన? నన్ను వెంబడించువాడు ఎందులో నడవడంట అంటే నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే యేసును వెంబడిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడు యేసును వెంబడిస్తూ ఉంటావో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు.
నువ్వు ఎప్పుడు యేసును వెంబడించటం మానుకుంటావో నీలో చీకటి ప్రారంభమవుతుంది. మరలా చీకటి నిన్ను ఆవరిస్తూ ఉంటుంది, మరలా చీకటి నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది, మరలా నీ జీవితము పాత జీవితంగా మారిపోతుంది, మరలా నువ్వు తడువులాడుతూ ఉంటావు, మరలా నీ స్థితి ఒక గుడ్డివాడు స్థితిలాగా మారుతూ ఉంటావు. నీ చుట్టూ ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ చీకటిలో నువ్వు చూడలేకపోతున్నావు. నీ చుట్టూ ఆరోగ్యం ఉంది, చీకటిలో నువ్వు చూడలేకపోతున్నావు. నీ చుట్టూ ఐశ్వర్యం ఉంది, చీకటిలో చూడలేకపోతున్నావు. నీ ముందు ధనధాన్యం ఉంది, చీకటిలో నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే చీకటి నీ కంటిని మరుగు చేస్తుంది, క్రీస్తు యొక్క మహిమను చూడకుండానట్లుగా. కాబట్టి మీరు వెలుగుగా యుగ యుగాలు జీవించాలంటే యేసును వెంబడించండి, యేసును వెంబడించండి ప్రతిరోజు. అప్పుడు నీలో చీకటి రాదు. యేసును వెంబడించాలంటే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. యేసును వెంబడించాలంటే మనం ఏం చెయ్యాలి? లూకా సువార్త 9వ అధ్యాయం 23. ఇది అందరు తీసుకొని, ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన వాక్య భాగం. యేసును వెంబడించాలంటే మనం ఏం చెయ్యాలి? ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యంలో చూడండి, ఆయన చక్కని మాట చెప్తున్నాడు. ఆయన అందరితో ఇట్లా నేను, అనగా యేసు అక్కడ ఉన్న ప్రజలందరితో ఇట్లా నేను ఏమని, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు యేసును వెంబడించాలి. అప్పుడు నీలో వెలుగు కాంతి పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు యేసును వెంబడించటం మానేస్తావో నీలో చీకటి కనబడుతూ ఉంటుంది. నువ్వు యేసును వెంబడించాలంటే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఈ పదాన్ని ఇంగ్లీష్లో డినై అంటారు. డినై అనగా సెల్ఫ్ డినై అంటారు. అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం అనే పదానికి అర్థం ఏంటంటే, నీకని ఒక కోరికలు ఉంటాయి, నీకని కొన్ని ఆశలు ఉంటాయి, వాటన్నిటిని నువ్వు వదులుకోవాలండి. యేసును వెంబడించాలంటే నీ కోరికలు, నీ వాంఛలు, నీ ఇష్టాలు వదులుకోవాలి. అందుకే యేసు ప్రభును అనేకులు వెంబడించటానికి ముందుకు రారు. యేసు ప్రభును వెంబడించటం అంటే చిన్న పని కాదు. యేసు ప్రభును వెంబడించటం అంటే అంత చిన్న పని కాదు. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, ముందు ఆయనను వెంబడించాలంటే ఆయన వెనకాల వెళ్ళాలన్న కోరిక నీకు ఉండాలి. యేసును వెంబడించటానికి నీకు ఫస్ట్ కోరిక ఉండాలి. ఆయన వెనకాల నేను వెళ్ళాలి, ఆయనతో నేను నడవాలి, ఆయనతో నేను జీవించాలన్న కోరిక కావాలి. ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చి యేసు ప్రభును ఒక మాట అడిగాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యము నుంచి 25 వరకు మనం చదివితే అక్కడ అద్భుతమైన విషయాలు ప్రభు వలన మనం నేర్చుకోగలము. నేను చదువుతాను చూడండి. 18వ అధ్యాయములో 18వ వాక్యము నుండి, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలేనని ఆయనను అడిగెను. మంచి బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడగుటకు నేనేమి చెయ్యాలని ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు. అందుకు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.
20వ వాక్యం. ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు ఏమంటున్నాడు తెలిసిన, నా బాల్యము నుండి వీటన్నిటిని ఏం చేస్తున్నాను, అనుసరించుచున్నాను. అంటే వీడు మంచివాడా చెడ్డవాడా చెప్పండి? చిన్నప్పటి నుంచి దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరించే ఒక భయము భక్తి కలిగిన ఒక వ్యక్తి. అతడు ఎన్నడూ కూడా వ్యభిచరించలేదు, నరహత్య చేయలేదు, దొంగతనము చేయలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, తల్లిదండ్రులను అవమానపరచలేదు. దేవుని ఆజ్ఞలన్నిటినీ పర్ఫెక్ట్గా పాటించినవాడు ఈ అధికారి. కానీ అటువంటి వ్యక్తిని చూసి ప్రభు ఏమంటున్నాడు చూడండి, 22లో, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. చూడు, ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్న వాడిని చూసి ప్రభు అంటున్నాడు, నీ దగ్గర నా కనుదృష్టిలో ఒక కొదువు. అర్థమైందా? అన్నిటిని పాటిస్తున్న వాడిని చూసే ప్రభు ఆ మాట అన్నాడంటే, మనలను చూసి ప్రభు ఏ మాట అంటాడో అర్థం చేసుకోండి. వాడు అంటున్నాడు, నా బాల్యము నుండి నేను వ్యభిచరించలేదు, నా బాల్యము నుండి నేను దొంగతనము చేయలేదు, నా బాల్యము నుండి నేను నరహత్య చేయలేదు, నా బాల్యము నుండి నేను అబద్ధ సాక్ష్యము పలకలేదు, నా తల్లిదండ్రులను సన్మానించాను, నా బాల్యము నుండి ప్రతి ఆజ్ఞలను నేను పాటించాను అని చెప్పిన ఆ వ్యక్తితో ప్రభు అంటున్నాడు, నీ యొద్ద నాకు ఒకటి కనబడుచున్నది, కొదువు, కొరత. ఏమిటి అంటే అక్కడ చూడండి, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రియులరా, ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ధనము భూలోకములోనే కాదండి, పరలోకములో కూడా ధనం అనేది ఒకటి ఉంది. మన కంటికి కనబడుతున్న ధనము ఇది భూలోకములో గొప్పది, కానీ ఈ ధనమునకు పరలోకములో విలువ లేదు. పరలోకములో కూడా ధనం ఉందంట. మనం ఎక్కువగా ఈ భూమిలో ధనాన్ని సమకూర్చుకోవటానికి కష్టపడుతున్నాం. ఎందుకంటే మనకు తెలిసిన ధనం ఇది ఒక్కటే. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇది కాకుండా పరలోకములో కూడా మనకు ధనం ఉందంట. ఆ ధనమును అక్కడ మనము సమకూర్చాలంటే ఇక్కడ ఉన్న ఈ ధనమును ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు రాజ్యము కొరకు మనము విడిచిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నీ దగ్గర నాకు ఒక కొదువు కనబడుతున్నది. అది ఏంటంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకేం కలుగును, ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. ఇక్కడ చూడండి, నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు. వాడంటున్నాడు, మీరు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ నా బాల్యము నుండి పాటించానన్నాడు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నీ దగ్గర ఒక్క కొదువు నాకు కనబడుతుంది. అది ఏంటంటే, నువ్వు నన్ను వెంబడించాలి. నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీకు కలిగిన ధనమంతటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ ధనము నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు యేసును వెంబడించలేవు. ధనవంతులుగా ఉండటం పాపమా? ధనము కలిగి ఉండటం ఈ లోకములో తప్ప కాదు సుమా. ధనము కలిగి ఉండటమే దేవునికి ఇష్టం. బైబిల్ అంటుంది కదా, మనము ధనవంతులము కావలేనని మన నిమిత్తము మన ప్రభువైన యేసు దరిద్రుడిగా వచ్చాడంట. ఎందుకు యేసు దరిద్రుడిగా వచ్చాడు? మనము ధనవంతులుగా ఉండాలని. మనము ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, కానీ యేసు కంటే ధనాన్ని ప్రేమించటం ముందు చూసారా? యేసు కంటే ధనాన్ని ప్రేమించటం. యేసు కొరకు ధనమును పక్కన పెట్టాలి, కానీ ధనము కోసము యేసు ప్రభును ప్రక్కన పెడితే మనము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ఫస్ట్ నువ్వు యేసును ప్రేమించు, ధనమును కాదు. అబ్రహాము ధనవంతుడు, తన కుమారుడైన ఇస్సాకు ధనవంతుడు,
అబ్రహాము మనముడైన యాకోబు ధనవంతుడు, వారికి పుట్టిన ఇశ్రాయేలీలందరూ కూడా ధనికులుగానే ఉన్నారు. దావీదు ధనవంతుడు. బైబిల్ అంటుంది సొలొమోనంత ధనవంతుడు ఈ భూమిలో పుట్టరంట. వీళ్ళందరూ ధనవంతులు, వీళ్ళందరూ దేవుని వలన ధనవంతులుగా మారారు. కానీ వీరు దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు. మనం చూడండి, ధనమునకు ప్రాముఖ్యతనిస్తున్నాం, యేసుకు కాదు. ఈ యవనస్తుడు నిత్య జీవం పొందాలని కోరాడు, కానీ ఆ నిత్య జీవము పొందుకోవటానికి కొన్నిటిని విడిచిపెట్టాలి. అందులో ఒకటి ధనము. వీడంట బహు ధనవంతుడంట, గొప్ప ఐశ్వర్యంతుడంట. అందువలన ప్రభు ఈ మాట చెప్పినప్పుడు వాక్యం అంటుంది 23లో, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతనిని చూచి ఏమంటున్నాడు చూడండి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడంట దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట ఏంటంటే, చెప్పండి, ఈ మాట ఎంత పవర్ఫుల్ చూడండి. సూది బెజ్జము మీకు తెలుసు, మన కంటికి కూడా ఆ బెజ్జము కనబడదు. ఆ బెజ్జములో దారము దూరించటం కూడా మన తరం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె కూడా ఈజీగా దూరగలదంట. కానీ ఒక ధనము మీద మోజు, ధనము మీద ఆశ ఉన్నవారు దేవుని రాజ్యములో ప్రవేశించటం కష్టం. అందుకనే అనేక మంది ధనాపేక్ష కలిగి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. ధనము మనకు అవసరం, మన పిల్లల కోసం, వాళ్ళ చదువుల కొరకు, వారి కోసం గృహ నిర్మాణము చేయాలి అంటే, ఈ భూమిలో మనము హ్యాపీగా లగ్జరీగా బ్రతకాలంటే ధనం అవసరం. కానీ దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఈ ధనం అంట మనకు అడ్డుగా ఉంటుందంట. ఈ ధనము యేసును వెంబడింపనీయదు, యేసును ప్రేమింపనీయదు. చాలామంది ధనమును బట్టి యేసుకు దూరమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. ధనమును ఆశించి, లోకమును ఆశించి, ఐశ్వర్యమును ఆశించి నిత్య జీవమును పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, యేసును వెంబడించాలి అంటే యేసు కొరకు నువ్వు దేనినైనా వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు దేనిని విడిచిపెడతావో, నువ్వు దేనిని వదులుకుంటావో యేసు ప్రభు కొరకు దానిని నూరంతలుగా నువ్వు తిరిగి పొందుతావు. స్తోత్రం చెప్పండి. భయపడతాము, అమ్మో విడిచిపెట్టాలా, కానీ బైబిల్ అంటుంది విడిచిపెట్టిన వారంట ఇహమందును రాబోవు యుగమందును నూరంతలు 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 పొందుతారంట. నూరంతలు పొందుతారు. యేసు కొరకు నువ్వు విడిచిపెట్టాలి. ఎంతోమంది రాజులు, పరిపాలకులు యేసు కొరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టారు, యేసు కొరకు రాజ్యమును విడిచిపెట్టారు. బిల్లీ గ్రహాం గారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, బిల్లీ గ్రహాం గారిని అమెరికా వాళ్ళు ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్గా ఉండమని కోరారు. ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్గా ఉండమని కోరారు అమెరికాలో. అలాంటి అవకాశము ఎవరికి రాదు. అమెరికాని పరిపాలన చెయ్యమని అమెరికాలో ఉన్న ప్రజలందరూ బిల్లీ గ్రహామును కోరారు. ఆయన ఏమన్నాడు తెలుసిన, నేను సువార్త ప్రకటించటానికి దేవుని చేత పిలవబడ్డాను, కానీ నేను చనిపోయేంత వరకు యేసయ్య సువార్తను ప్రకటించి చనిపోవటమే నా జీవిత లక్ష్యము. అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండుట కంటే యేసయ్యకు సువార్తికుడుగా ఉండటమే నా గొప్ప ధన్యత అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగానే ఒక అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎలక్షన్ లేకుండా అమెరికన్స్ కోరారు. మీరు చరిత్రను చూడండి, అమెరికా చరిత్రను చూడండి. 1940, 50, 60, 70, 80, 90 వరకు అమెరికాకు ఎవరైనా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడితే ఫస్ట్ వెళ్ళి
ప్రార్థన చేసుకునే స్థలం అంట బిల్లీ గ్రహాం. గొప్ప దైవజనుడు. అతని గురించి నేను చదువుతున్నప్పుడు అతనికి ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వీరు ముగ్గురు కలిసి ఒక బైబిల్ కాలేజీలో చదివారు. ఇతడు వాక్చాతుర్యము లేని ఒక మనిషి, చాలా వీక్ పర్సన్ అన్నమాట. హైట్గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, మాట్లాడటం చేత కాదు, పిరికివాడు. కానీ ఇతనికి ఉన్న ఇద్దరు స్నేహితులు మంచి హ్యాండ్సమ్, అందగాళ్ళు. వీళ్ళు ముగ్గురు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు బిల్లీ గ్రహాము ఈ ముగ్గురి కంటే చాలా బలహీనంగా వెనకబడి ఉంటాడు. టాలెంటెడ్ లేని ఒక పర్సన్ అనమాట. ఇతని ఇద్దరు స్నేహితులు మాత్రం మంచి టాలెంటెడ్, వాక్చాతుర్యం కలిగిన స్పీకర్లు అయ్యారు. వారు ఎక్కడ నిలబడి మాట్లాడినా జనాలు ఆకర్షించబడతారంట. కానీ అందులో ఒకడు అందగాడు. ఇతడు ప్రసంగం విని అనేక మంది ఉజ్జీవించబడుతున్నారు. ఫేమస్ అయ్యాడు అమెరికాలోనే. కానీ సినిమా ఫీల్డ్ వారు ఏం చేశారంటే ఇతని మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఇతడు అందగాడు. వాళ్ళు వచ్చి కోరారు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ప్రసంగికుడుగా ఉండట కంటే ఒక సినిమాలో నువ్వు నటిస్తే ఇంకా నువ్వు గొప్పవాడవుతావు, వచ్చిన డబ్బుతో నువ్వు సేవ చేయవచ్చని మోటివేట్ చేశారు. వారి మాటకి ఇతడు పడిపోయి యేసు ప్రభును ప్రకటించడం మానివేసి సినిమా యాక్టర్గా మారాడు. సువార్త ప్రకటించవలసిన వాడు సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. డబ్బులు వస్తున్నాయి, స్నేహితులు పెరుగుతున్నారు, త్రాగుడు అలవాట్లు, స్త్రీలతో సహవాసం, ఇవన్నీ అతన్ని వెంటాడింది. చివరికి ఏమయ్యాడంటే 50 సంవత్సరం వయసు నిండక ముందే జబ్బుపడి చనిపోయాడు. రెండవ స్నేహితుడు రాజకీయం వలన పతనమయ్యాడు. ఎందుకంటే ఇతను పబ్లిసిటీని చూసి, మీరు సువార్త చెప్పి ఇంత పబ్లిసిటీలో ఉన్నారు, మీలాంటి వారు రాజకీయానికి వస్తే ప్రజలకు ఇంకా సేవ చేయవచ్చని మోటివేట్ చేసి అతనిని రాజకీయం వైపు మళ్లించాడు. రాజకీయములు నిలబడ్డాడు, ఎదిగాడు, పతనమయ్యాడు. కానీ టాలెంటెడ్ లేని, వాక్చాతుర్యం లేని, బలహీనుడుగా, అందసందము లేనివాడు బైబిల్ను పట్టుకున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, అడవిలో గడిపాడు, ప్రార్థనలో గడిపాడు. 18 సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు రూతు అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి చేత మోసపోయాడు. అప్పుడు లోకములో ఉన్న ప్రేమ, ఆడపిల్లల ప్రేమ, ఇదంతా మోసమని గ్రహించి యేసు ప్రభును తప్ప మరి ఎవరిని కూడా నేను ఇక ప్రేమించనని పూర్తిగా సమర్పించుకున్నాడు. ఆ రోజు నుండి తన జీవితాన్ని పూర్తిగా యేసుకు సమర్పించుకున్నాడు. నేను చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప స్పీకర్లందరూ కూడా బిల్లీ గ్రహాము లాగా మేము ఉండాలని కోరిన వారే. ఈవెన్ దినకరన్ గారు కూడా. అంత గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం. యేసును విడిచిపెట్టిన తన స్నేహితులు చిన్న వయసులోనే పతనమయ్యారు. యేసును వెంబడించిన బిల్లీ గ్రహాం 96 సంవత్సరముల వరకు ఆయన జీవించాడు. ఇప్పటికీ ఆయన సమాధి లైబ్రరీ ఉంది అమెరికాలో. బిల్లీ గ్రహాం అంటే తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అమెరికా అధ్యక్షుల పేర్లు కూడా మర్చిపోతారు, కానీ బిల్లీ గ్రహామును ఎవరు మరవరు. కారణం ఏంటంటే యేసు కొరకు అన్నిటినీ వదులుకున్నాడు. యేసు కొరకు అన్నిటినీ వదులుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు తెలిసిన, ఆయన నిలబడి మాట్లాడితే ఖచ్చితంగా వేలల్లో యేసు వైపు తిరుగుతారు. ఒక ప్రాంతములో ప్రజలు పన్ను కట్టడం మానివేశారు. అందువలన అమెరికా దేశానికి పన్ను చాలా అవసరం. ట్యాక్స్ కరెక్ట్గా కట్టాలి. అక్కడ ఒక రాష్ట్రమంతటా ప్రజలు ట్యాక్స్ కట్టకపోవటం వలన ఆర్థికంగా అమెరికా ఇబ్బంది పడుతుంది. అప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆయనను అంబాసిడర్గా ఎన్నుకొని ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ వారే సువార్త కూటమును ఏర్పాటు చేసి ఆయన ద్వారా అక్కడ వాక్యం వినిపించాడు. ఏమిటి ఆయన చేసిన వాక్యం తెలిసిన? దేవుని ఇవ్వవలసిన దానిని మనం దేవునికి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన దానిని మనం ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభు చెప్పాడు. ప్రభు కూడా పన్ను కట్టాడు, ప్రభు కూడా ట్యాక్స్ కట్టాడు. ఆ దృశ్యాన్ని ప్రజలకు బోధించినప్పుడు ఆ రాష్ట్రమంతటా ఆయన మాటను విని
ఆ సంవత్సరములో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టారంట. స్తోత్రం చెప్పండి. అప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా అమెరికా ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో దేశములో మీటింగ్ ఏర్పాటు చేస్తారు, రాష్ట్రాల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారు, ఈయనను ప్రతినిధిగా పంపుతారు. అంత గొప్ప దైవజనుడిగా పేరు పొందాడు. ఎందుకంటే యేసు కొరకు సమస్తమును విడిచిపెట్టాడు, యేసును మాత్రం వెంటాడు. అమెరికా ప్రెసిడెంట్ పదవినే వద్దనుకున్నాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి. దానినే ఏమంటారంటే తన్ను తాను ద్వేషించటం, అంటే తన కోరికలను చంపుకోవటం, తన ఆశలను చంపుకోవటం. మనం చూడండి, ఒక చిన్న రూపాయి వస్తుందంటే యేసును పక్కన పెడతాం, చిన్న రాబడి వస్తుందంటే యేసుకు దూరం అవుతాం. అర్థం చేసుకోండి, యేసును వెంబడింప కోరువాడంట తన్ను తాను ఉపేక్షించటం అంటే తన కోరికలను చంపుకోవాలా, తన వాంఛలను చంపుకోవాలా. మనందరికీ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నీకు ఉన్నంత వరకు నువ్వు యేసును వెంబడించలేవు. నీ కోరికను చంపుకోవాలి, నీ ఆశలను చంపుకోవాలి. నీ కోరిక యేసును వెంబడించడం. యేసే నీకు కోరికగా ఉండాలి, యేసే నీకు గమ్యముగా ఉండాలి, యేసే నీ జీవిత లక్ష్యముగా ఉండాలి. నువ్వు ఎప్పుడు పూర్తిగా యేసు మీద ఫోకస్ చేస్తావో అప్పుడు ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము, నెమ్మది, సంపద గని నిన్ను వెంటాడుతుంది. బైబిల్ అంటుంది, యేసు కొరకంట అపోస్తులు తాము కలిగిన వాటన్నిటిని వదులుకున్నారంట. యేసు కొరకు సమస్తమును వదులుకున్నారు, కానీ వారు దరిద్రులయ్యారా? బైబిల్ అంటుంది, ప్రజలు ఆస్తులను అమ్మి ఐశ్వర్యమును తీసుకొచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టారంట. ఇప్పుడు వారికి డబ్బు, ఐశ్వర్యం పెరిగి ఎక్కువైతే ఏం చేయాలనో తెలియక, వాటిని దాచుకోలేక వాళ్ళ దగ్గరికి వస్తున్న ప్రజలకు పంచిపెట్టారంట. కారణం ఏంటి తెలిసిన? యేసు కొరకు వారు సమస్తమును విడిచిపెట్టారు. అందుచేత యేసు వారికి సమస్తమును ఇచ్చాడు. నేను సీరియస్గా చెప్తున్నా, మీరు యేసు కొరకు ఒక గ్లాస్ మంచినీళ్ళు త్యాగం చేసినా నీకు ఫలితం ఉంటుంది. నువ్వు యేసు పని కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన పరిచర్య కొరకు నువ్వు విత్తుతున్న ప్రతి రూపాయి, నువ్వు ఇస్తున్న ప్రతి దశమ భాగం, నువ్వు ఇస్తున్న ప్రతి కానుక వలన నీకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే నువ్వు యేసు కొరకు విత్తుతున్న విత్తనం అది. దేవుడు తన కృప అనే నీరును పోపిస్తాడు. ఆ విత్తనం మొలకెత్తి వృక్షముగా మారుతుంది. రేపు అనేక మందికి అది నీడస్తుంది, రేపు అనేక మంది ఆకలి తీరుస్తుంది. నేను చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్న ఈ పని కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ మందిరం కొరకు, సంఘము కొరకు నువ్వు ఇస్తున్న ప్రతి రూపాయికి నువ్వు ఫలితం పొందుతావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. యేసును వెంబడించు, నీకు ఆ కోరిక ఉండాలి. యేసును వెంబడించు, నీకు ఆ వాంఛ ఉండాలి. యేసును వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. యేసుకు అడ్డుగా ఉన్న ప్రతి కోరిక, అది డబ్బైనా, పిల్లలైనా, ఎందుకు ఏమన్నాడు? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము అన్నదమ్ములను, తోబుట్టువులను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, ఆస్తి పాస్తులను, ఇండ్లను, పొలమును, తోటను నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము ఎవరు విడిచి పెడతారో వారంట ఇహమందును రాబోవు యుగమందును ఏం పొందుతారంట? 100 ఫలమంట. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యేసును వెంబడించినప్పుడే నీలో చీకటి ఆవరించదు. యేసును వెంబడించినప్పుడే నీ వెలుగు ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వు యేసును వెంబడించాలంటే ఫస్ట్ నీకు కోరిక ఉండాలి, ఆయన వెనకాల వెళ్ళాలన్న కోరిక నీకు ఉండాలి. రెండవదిగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఆయనకు నీకు మధ్య ఏది కూడా అడ్డు రాకూడదు. ఇదిగో బిల్లీ గ్రహాం ఒక అమ్మాయిని ప్రేమించాడు. చివరికి ఆ అమ్మాయి బిల్లీ గ్రహామును మోసం చేసింది. ఎందుకు తెలిసిన? బిల్లీ గ్రహాం అంటే టాలెంటెడ్ లేని ఒక పర్సన్ అంట, వాక్సాతుర్యము లేని పర్సన్ అంట. ప్రారంభములో బిల్లీ గ్రహాము కంటే మరొక వ్యక్తి కనబడ్డాడంట అమ్మాయికి. అతడు మంచి గిటారిస్టు, మంచి సింగర్ అంట. అందువలన ఆయన మ్యూజిక్, ఆయన పాటలకు ఆ అమ్మాయి పడిపోయి బిల్లీ గ్రహామును విడిచిపెట్టి
అతని వెంట వెళ్ళిపోయినది. ఎంతో బాధపడ్డాడంట. అప్పుడు బైబిల్ కాలేజీ టీచర్ ధైర్యపరిచాడంట. నిన్ను ప్రేమించే యేసు కోసం నువ్వు జీవించకుండా నిన్ను ప్రేమింపని అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కోసం ప్రాణం పెట్టిన యేసు కొరకు నువ్వు జీవించు. అప్పుడు చూడు, నిన్ను విడిచిపెట్టిన అమ్మాయి సిగ్గుపడి తలదించుకుంటుంది. ఆ మోటివేషన్ మాటల వలన బిల్లీ గ్రహాం పూర్తిగా అమ్మాయిని తన హృదయములో నుండి తీసివేశాడు. యేసుకు స్థానం ఇచ్చాడు తన హృదయములో. నేను చెప్తున్నాను, సూర్యుడంటే ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఎలా తెలుసో భూలోకములో ఉన్న క్రైస్తవులందరికీ బిల్లీ గ్రహాం అలాగని తెలుసు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, యేసును తప్ప ఎవరిని దేనిని ప్రేమించు. యేసు ప్రభు అన్నాడు కదా, నువ్వు నాకంటే దేనిని ప్రేమించినా నువ్వు నాకు పాత్రుడవు కావు. నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించినా యేసు కంటే అప్పుడు నువ్వు యేసు ప్రభును వెంబడించలేవు. యేసును ప్రేమించు, నీకు మంచి కుటుంబము దొరుకుద్ది. యేసును ప్రేమించు, నీకు మంచి భాగస్వామ్యం దేవుడిస్తాడు. యేసును ప్రేమించు, నీకు మంచి అబ్బాయి భర్తగా వస్తాడు, నీకు మంచి అబ్బాయి భార్యగా వస్తుంది. యేసును ప్రేమించు, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. యేసును ప్రేమించు, నీ ఆస్తి పాడవకుండా సురక్షితంగా ఉంటుంది. కానీ యేసును కాకుండా నువ్వు దేనిని ప్రేమించినా అది నీకు దూరం అవుతుంది. యేసు ప్రభు ఏమన్నాడు? నాకంటే ఒకడు తన ప్రాణమును ప్రేమించినట్లయితే వాడు తన ప్రాణమును పోగొట్టుకొనును. ఎవడు నన్ను ప్రేమించి తన ప్రాణమును పోగొట్టుకుంటాడో వాడు తన ప్రాణమును దక్కించుకుంటాడంట. మనం దేనినైనా దక్కించుకోవాలంటే, దేనినైనా మనం పొందాలంటే యేసును ప్రేమించి వాటిని మనం దూరం పెట్టాలా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండవదిగా చూడండి, చివరిగా ఆయన అంటున్నాడు, ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలి. ప్రతి దినము, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతి దినము అంటే 24 గంటలు యేసును వెంబడిస్తూ ఉండాలా. నీ సిలువను ఎత్తుకొని. సిలువ అంటే ఏంటి? సిలువ యేసు ప్రభు చనిపోయిన ఒక బలిపీఠం. అది లోక మానవుల కొరకు యేసు సిలువ అనే బలిపీఠం మీద బలి అయ్యాడు. సిలువ అంటే మన బలిపీఠము. ప్రతిరోజు ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం మీద బలి ఇవ్వబడుతూ ఉంటుందంట. ఎవడైనా పాపము చేస్తే వాడు ఖచ్చితంగా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాలి. అందుకొరకు వాడు పావురము లేక ఒక ఎద్దును లేకపోతే ఒక మేకపోతును తీసుకొని వస్తాడు యాజకుడు దగ్గరికి. అప్పుడు యాజకుడు ఎదుట ప్రత్యక్ష గుడారం ముందు తాను చేసిన తప్పులను, పాపములను ఆ మేకపోతు తల మీద చేతులు పెట్టి దాని మీద మోపుతాడు. వీడు చేసిన తప్పులు, పాపాలన్నీ చేయి పెట్టడం వలన దాని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఈ మేకపోతుని తీసుకెళ్ళి బలిపీఠం మీద బలి ఇస్తాడంట. బలి ఇచ్చినప్పుడు ఆ మేకపోతు మెడలో నుండి వచ్చిన రక్తమును తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలం మీద చల్లుతున్నప్పుడు దేవుడంట దాని రక్తమును చూసి పాపము చేసిన వాడిని క్షమిస్తాడంట. అదేవిధంగా ప్రతిరోజు నువ్వు బలి అవ్వాలి. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నీ కంటి చూపు ద్వారా, నీ నోటి మాటల ద్వారా, నీ నడక ద్వారా నువ్వు చేస్తున్న చిన్నపాటి తప్పులు, పొరపాట్లు, నిన్ను దేవునికి దూరం చేస్తున్న చిక్కులు పెట్టే ప్రతి పాపములను సిలువ అనబడిన బలిపీఠం మీద నువ్వు చంపాలి. ఎందుకంటే పాపము నిన్ను క్రీస్తుకు దూరం చేస్తుంది. నువ్వు ప్రతిరోజు బలి అవ్వాలి. మనకు తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపములు చేస్తున్నాం. ఆ పాపం అంట దేవుని యొద్ద నుండి వస్తున్న ఆశీర్వాదం, దేవుని యొద్ద నుండి వస్తున్న అభిషేకం, దేవుని యొద్ద నుండి వస్తున్న ఆ వెలుగు, దేవుని యొద్ద వస్తున్న ఆ యొక్క దీవెనలు మనకు రాకుండా అడ్డుపడుతూ ఉంటుందంట. అందుకని యేసు అంటున్నాడు, నన్ను వెంబడింపగోరువాడు ముందు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, ప్రతిరోజు నడవమంటున్నాడా? ప్రతిరోజు
ఉదయము సాయంత్రం వరకు నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన తప్పులు ఆ రోజంతా పడకలో వెళ్ళటానికి ముందు నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా ఈరోజు నేను ఈ తప్పు చేశాను, ఈరోజు నేను ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని నిన్ను నువ్వు చంపుకో. సిలువ ఎత్తుకొని యేసును వెంబడించకపోతే నీలో మరలా చీకటి ఏర్పడుతుంది. అపోస్తులైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం 3. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి 3వ వాక్యం, మీరు మృతి పొందితిరి. మనం ఏమై ఉన్నామంట, క్రీస్తు మన కొరకు ఎప్పుడు సిలువ మీద చనిపోయాడో ఆ రోజు మనమందరము ఆయనతో పాటు చనిపోయి ఉన్నాం. మనమందరము చచ్చిన వారము క్రీస్తునందు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది మర్మం అండి. మీ లైఫ్, మీ జీవం అంట క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉన్నది. 4వ వాక్యం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. కావున ఈ మాటను అండర్లైన్ చేయండి, భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అంటే ఏంటి తెలిసిన? ధనాపేక్ష, ధనము మీద ఆశ కలిగి ఉండటం అంట విగ్రహారాధనతో సమానం. చాలామందికి డబ్బు మీద ఆశ ఉంటుంది, అది విగ్రహారాధన అంట బైబిల్ అంటుంది. దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను నువ్వేం చేయాలంట? చంపివేయాలా. ఎలా? నీ సిలువను ఎత్తుకొని ఆ సిలువ మీద నీ యొక్క దురాశను, నీ యొక్క ధనాపేక్షను, నీ యొక్క జారత్వము, నీ యొక్క అపవిత్రత, నీ యొక్క కామాతురత నువ్వే చంపివేయాలి. వాటి వలన చూడు, అవి నీ జీవితం ఉండటం వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. బైబిల్ అంటుంది, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటీరే. ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోండి, కోపము, ఇది కూడా డేంజర్. ఒకటి కోపము, రెండవది ఏంటంట ఆగ్రహము, మూడవది ఏంటంట దుష్టత్వము, నాలుగవది ఏంటంట దూషణ, 5 ఏంటంట నీ నోట బూతులు అను వీటన్నిటిని నువ్వేం చెయ్యాలి? విసర్జించు. నీ సిలువను ఎత్తుకొని నడవటం అంటే వీటిని చంపటం, వీటిని విడిచిపెట్టటం అనుదినము. యేసును వెంబడించాలంటే నీకు కోరిక ఉండాలి. రెండవదిగా ఆయనను వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీలో ఉన్న ప్రతి కోరికలను, వాంఛలను చంపుకోవాలి, వాటిని తీసివేయాలి. ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ నీ బలిపీఠము. నువ్వు ఆ బలిపీఠం మీద నిన్ను నువ్వు చంపుకోవాలి. నీలో ఉన్న జారత్వము, నీలో ఉన్న కామాతురత, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న శరీర ఇచ్చలు, నీలో ఉన్న కోపము, నీలో ఉన్న ఆగ్రహము, నీ నోటి నుండి వస్తున్న ప్రతి చెడ్డ మాటలు, బూతులు, వీటన్నిటినీ విడిచిపెట్టాలి. ధనాపేక్ష, డబ్బు మీద మోజు చాలా డేంజర్ అండి. యూదా ఎందుకు పిలుపును పోగొట్టుకొని ఉరి వేసుకొని తల కింద పడి చచ్చిపోయాడు? ధనాపేక్ష, డబ్బు మీద ఆశతో యేసు ప్రభును విడిచిపెట్టాడు. చివరికి తన ప్రాణమును అన్యాయంగా చంపుకున్నాడు ఆత్మహత్య ద్వారా. నేను ముగిస్తున్నాను. యేసును వెంబడిస్తేనే నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడు యేసును కరెక్ట్గా వెంబడిస్తావు, అప్పుడు నువ్వు జీవపు వెలుగు కలిగి ఉంటావు. ఏ వెలుగు కలిగి ఉంటావంట? దాని అర్థం ఏంటి తెలిసిన?
నీలో మరణం ఉండదు, నీలో దేవుని గుణలక్షణం కనపడుతుంది, నీలో దేవుని పోలికలు కనబడుతూ నువ్వు దేవుని పోలి ఉంటావు. దేవుడు ఆది కాండములో చెప్పినట్లుగా దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నరులను మన పోలిక చొప్పున తయారు చేయుదము. ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది తెలుసునా? నిన్ను నువ్వు ఉపేక్షించుకొని కోరిక కలిగి యేసు వెంట నడుస్తున్నప్పుడు, నీ సిలువ అనే బలిపీఠం మీద నిన్ను నువ్వు ప్రతిరోజు చంపుకొని ఆయనకిష్టము లేని స్వభావములు, ఆయనకిష్టము లేని కోరికలు, ఆయనకిష్టము లేని కార్యాలు నువ్వు ఎప్పుడు విడిచిపెడతావో నువ్వు వెలుగుగా ఉంటావు, నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు. నీలో జీవపు వెలుగు నీకు తెలియకుండానే నువ్వు కలిగి ఉంటావు. నీ వెలుగునద్దకు అధికారులు వస్తారు, నీ వెలుగునద్దకు రాజులు వస్తారు, నీ వెలుగునద్దకు గొప్ప జన సమూహం వస్తుందని యెషయా 60వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనం నీ జీవితంలో నెరవేరుతుంది. యేసును వెంబడిస్తున్నావా? యేసును వెంబడించాలంటే ఆయనకు నీకున్న అడ్డు మొత్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు మనలను ఆయనలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఉన్నాం. ఈ వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే యేసును వెంబడించాలి. ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. తర్వాత మన సిలువను ప్రతిరోజు ఎత్తుకొని నడిచినప్పుడు మనము జీవపు వెలుగు కలిగి ఉంటాం. యుగ యుగాలు మనము దేవునితో జీవిస్తాం. చప్పట్ల ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచి నిలబడతాం. ఒక 5 నిమిషము మళ్ళీ మనస్ఫూర్తిగా ఒకసారి మా తండ్రి నా దేవాతి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తబడిన ప్రతి వాక్య పరిచయ కొరకే దేవుని సంఘమంతా కలిసి ఒక క్షణము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా స్థలపైకి స్వరమైతే ఆర్భాటం కలిగి ఇచ్చిన స్తోత్రం 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 బిగ్గరగా కలిసి ప్రార్థన చేద్దాం. రెండు చేతులపై దేవుని సంఘం దేవునికి ఏ విషయంలో తొట్టు వెళ్ళిపోకుండా జారిపోకుండా పడిపోకుండా మళ్ళించబడు సాయం చేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. గొప్పగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, ప్రతి హృదయంలో తెరిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఓ హెచ్చరికలతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఓ కాబట్టి హెచ్చరికలతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. విశ్వాస సంబంధమైన మాటలతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి హృదయంలో నీకంటే ఫలింపచ్చండి నాయన, ఫలభరితంగా మార్చమని సహాయం చేస్తాడు. ఓ తండ్రి ముళ్ళ